మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద తెలిపారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. వైద్యులు, సిబ్బంది విధి నిర్వహణలో బాధ్యతతో మెలిగేలా చూస్తున్నానన్నారు. ఇక ఆదివారం కేజీహెచ్ తన కార్యాలయంలో 2024కు సంబంధించిన కేజీహెచ్ సేవలు, అభివృద్ధి పనులపై వివరించారు. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కేజీహెచ్ను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసినట్లుగా ఆయన తెలిపారు. కార్డియాలజీ, న్యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, పీడియాట్రిక్స్, క్యాన్సర్ చికిత్సకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉన్నాయని, ఈ సేవలు ఉచితంగా అందించబడుతున్నాయని పేర్కొన్నారు. ఇవి నెక్స్ట్ ఇయర్ నుంచి విదిన్ 2 months లో మనకి 2 to 3 months లో కంప్లీట్ ఫంక్షన్ లోకి వస్తాయి. ఇది క్యాన్సర్ విభాగం, క్యాన్సర్ బాధితులకి నిజంగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఈ లినాక్ మిషన్ అనేది పాయింటెడ్ గా ఐడెంటిఫై చేసి క్యాన్సర్ కణాలని టార్గెట్ చేసి దాన్ని మనం చంపడం అనేది జరుగుతుంది. సో దాని వల్ల ఇది చాలా అత్యంత ఖర్చుతో కూడిన పని. బయట పేషెంట్లు ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఇక్కడ మన దగ్గర సేవలు కంప్లీట్ గా ఫ్రీగా మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. హాస్పిటల్లో భద్రత అనేది కొద్దిగా కరువైందని లాస్ట్ టైం మాకు ఇవన్నీ రావడం వల్ల ఇమీడియట్ గా నేను 190 సీసీ కెమెరాస్ పెట్టాను. ప్లస్ ఆల్ వార్డ్స్ కి బిల్స్ అనేవి ఏర్పాటు చేసి కంప్లీట్ గా రక్షణ కల్పించాలనేది, డాక్టర్లకి రక్షణ కల్పించాలి, పనిచేసే సిబ్బందికి రక్షణ కల్పించాలి. వాళ్ళందరికీ రక్షణ కల్పించడం కోసం 190 సీసీ కెమెరాలు పెట్టాం. ఇంకా ఇంకొక 100 to 200 సీసీ కెమెరాస్ పెట్టి ప్రతి చోట నిఘా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. సో దీంతో భద్రత అనేది కంప్లీట్ గా డాక్టర్స్ కి, పేషెంట్స్ తాలూకా అటెండెంట్స్ కి అండ్ వాళ్ళు తెచ్చుకున్న వెహికల్స్ ఇవేవి పోకుండా ఉండడం కోసం భద్రత